ప్రపంచం అంతా కూడా హైందవీకరణం చెందుతుంది. అంటే అక్కడంతా కూడా అన్యమతస్థులే దాదాపుగా. బట్ ఇక్కడ మన దేశం విషయానికి వచ్చేసరికి హిందువులు చాలా అధిక మోతాదులో ఉన్నారు. అండ్ కొన్ని రాష్ట్రాల్లో మైనార్టీలుగా అవుతున్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ గారు అన్నారు కదా, మెజారిటీ వాళ్ళతో కలిసి బతకండి అని. మన ఈ మైనార్టీలో అయినటువంటి హిందువులు ఎవరితో కలిసి బతకాలో అదొక ప్రశ్న. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి హిందువులే చాలామంది ఇప్పుడు జై శ్రీరామ్ అనొద్దు అని ఒకడు అంటాడు. ఇంకోటి వచ్చేసి జై శ్రీరామ్ అనేటట్టు అసలు ఏది నువ్వు మీరు రాముడు ఏమన్నా మీ అయ్యనారా బాబు నాయన అనే టైప్లో మాట్లాడతారు. అంత స్వేచ్ఛ. వేరే వాళ్ళు మాట్లాడడం పక్కన పెట్టండి. అంటే ఇదంతా ఇటువంటి స్థితిలో ఒక సామాన్య హిందువు, మనకు అన్నీ మన రెఫరెన్స్ ఉన్నాయి, మనకు ఇబ్బంది లేదు. ఒకటి రావణాసురుడు హిందువు, హిరణ్యాక్షుడు హిందువు, హిరణ్యకశ్యపుడు హిందువు, దుర్యోధనుడు హిందువు, వీళ్ళందరూ హిందువులే. తప్పులేదు. వదిలిపెట్టావా? లేదు లేదు అసలు. కౌరవులు హిందువులు మాత్రమే కాదు, పాండవులకు స్వయంగా పాలుళ్ళు. ధర్మాన్ని నిలబెట్టాల్సి వచ్చినప్పుడు ఇక చూసేది ఏందని, నువ్వేంది నేను చేసేటివే. ఇప్పుడు ఇవన్నీ మనం భరిస్తున్నాం కాబట్టి, సహిస్తున్నాం కాబట్టి ఇవన్నీ నడుస్తాయి. అవునా? ఒకసారి ఒక 30 ఏళ్ల క్రితం ఒక దగ్గర మాటికి మన జాతీయ భావాలు కలిగినటువంటి సంస్థల మీద దాడులు చేయడం, రాఖీలు తెంపేయడం, ఇట్లాంటి ఒక జిల్లాలో రోజువారీ కార్యక్రమంగా మారింది. అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక సంస్థ పెట్టారు. ఆ రోజుల్లో నేను చెప్పేది ఒక 40 సంవత్సరాల క్రితం ఒక జీపుని తెచ్చుకున్నారు. ఒక 20 మంది తయారయ్యారు. అదొక స్ట్రైకింగ్ ఫోర్స్. ఎక్కడ గొడవ జరిగితే ఇమ్మీడియట్గా ఒక 10 మంది ఎక్కేసి అక్కడ పోయి కొట్టేసి వచ్చేయాలి, అంతే. ఇప్పుడు రాముణ్ణి విమర్శించిన వాడిని అప్పుడే కొట్టుంటే హైదరాబాదులో కౌసల్యామాతను విమర్శించిన వాడిని కొట్టుంటే, శ్రీరాముడు ఎక్కడ పుట్టాడు అని అడిగిన వాడిని కొట్టుంటే 2 రోజుల క్రితం ఇంకొకటి రాముని గురించి మాట్లాడే ధైర్యం చేసి ఉండేవాడు కాదు. కొడతాలా? నా ఉనికికే ప్రమాదం ఏర్పడితే, నా చేనులోకి పోతే, నా చెలికిలోకి పోతే, పాము వస్తే కొడుతున్నానా లేదా? నా ఇంటి మీదకి దొంగ వస్తే నేను కొడుతున్నానా లేదా? నా ఆడబిడ్డని ఎవడో చేపట్టుకుంటే కొడుతున్నానా లేదా? నా ధర్మం మీదకి కూడా ఎవరైనా వస్తే వాడిని ముందు మొట్టమొదటి వీపు పగలగొట్టే హక్కు నాకుంది. అక్కడ వరకు. ఆ తర్వాత నుంచి అక్కడ కరుణాసాగర్ ఆయన ఒక ఆయన, ఈ ఒక ఆమె, ఆ ఒక మొదలు పెడతారు. ఆ తర్వాత కోర్స్ ఏంటో చూసుకుందాం. ఈడ జోలికి పోతే కొడతారంటే నీ జోలికి ఊర్రారు. అర్థమైందా? హిందువులకి ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీరు ఏవీ చేయకపోయినా మీ మీద కేసులు పెడుతున్నారు, మర్చిపోవద్దు. అవునా? నాకు నిర్మల్లో ఒక తెలిసిన ఆయన ఉన్నాడు. ఒక 30 ఏళ్ల క్రితం ఆయన ఒక దగ్గర ఏదో కార్యక్రమానికి చందా అడగడానికి పోయినాడు. ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలో ఉన్నాడు. ఏదో రావణాసురుడు, దుర్యోధనుడు, ఆ గోత్రికుడు. మా దగ్గరికి వచ్చి చందా అడగతారని పోలీసుకు ఫోన్ చేస్తున్నాడు ల్యాండ్ లేనప్పుడు. ఎందుకు పోలీసుకు ఫోన్ చేస్తున్నాడు అన్నాడు. నీ సంగతి తెలుస్తున్నప్పుడు ఎస్ఐ వస్తాడన్నాడు. నేను ఏమీ చేయలేదు కదా, పోలీస్ స్టేషన్కి ఎందుకు ఫోన్ చేస్తున్నాను? నువ్వు వచ్చావు కదా, నన్ను డబ్బులు అడుగుతున్నావు కదా. అయితే ఫోన్ పెట్టే అన్నాడు. పెట్టేశాడు. పటపట 4 పెరికాడు. ఇప్పుడు ఫోన్ చేయన్నాడు. అర్థమైందా? నువ్వు ఏమీ చేయకపోతేనే హిందువుల మీద కేసు పెట్టేటప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టించుకోరదా? నేనన్నా తప్పు చెప్పానా? నువ్వు ఏమీ చేయకపోతేనే. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇంకా అడక్కముందే చెప్తున్నా, అడగతారేమో అడక్కముందే. అసలు క్షాత్రం కలిగి ఉండవలసింది సమాజం కాదు, గవర్నమెంట్కు మగతనం ఉండాలి. క్షాత్రం ఎవరికి ఉండాలా? పరిపాలకులకి 2 లక్షణాలు ఉండాలి. ఒకటి నిజాయితీ, 2 క్షాత్రం. అప్పుడు సమాజాన్ని సరిగా పరిపాలించగలరు. ఇప్పుడు పరిపాలకుల్లో చాలామందికి నిజాయితీ లేదు, క్షాత్రం లేదు. ఇప్పుడు ఎక్కడో కాశ్మీర్ బార్డర్లో అనంతనాగ్ దగ్గర నుంచి ఇంకా కొన్ని గంటల్లో ఒక అమ్మాయి
అక్కడి నుంచి దాటి అవతలకి పోతుంది అనే సమయంలో గుంటూరు జిల్లాకి చెందిన అమ్మాయిని పోలీసులు వెనక్కి తీసుకురాగలిగిన స్థితిలో అంత ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో పనిచేసే పోలీసు వ్యవస్థని ఈ దిక్కుమాల రాజకీయాలు ఎంత దారుణంగా దిగజార్చారు మీరు ఆలోచించండి. అవునా? వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి, వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి, వాళ్ళని దేనికి ఉపయోగిస్తున్నారు? మొదటిది. 2, హిందువులు 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 మీరు ఆలోచిస్తున్నారు కదా. ఈ రోజున హిందువుల మీద కేసులు ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వమే. ఎవరి మెహర్బానీ కోసం? ఇద్దరి కోసం. అవునా? అవునా? అదే హిందువుల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చి ఉల్టా కేసులు పెడితే వాడు ఉంటాడా? వాడు నేను ఎందుకు కొట్టగలుగుతున్నాడంటే నిన్ను కొట్టినా వాడి మీద కేసు పెట్టట్లా, నీ ఊరేగింపు ఆపినా వాడి మీద కేసు పెట్టట్లా, నీ స్థలం ఆక్రమించి చర్చి కట్టించినా వాడి మీద కేసు పెట్టట్లా. కారణం ప్రభుత్వం వాడిని సమర్థిస్తున్నది. అవునా? అదే సమర్థన నాకిస్తే ఎక్కడెక్కడ అక్రమంగా నువ్వు చర్చిలు కట్టావో అన్నింటినీ రేపు ఉదయాన్నే నేను బీకేస్తా. నన్ను సమర్థించే ప్రభుత్వం నాకు కావాలా? నన్ను సమర్థించే ప్రభుత్వం నాకు కావాలంటే దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే ఇంక దేనికి పనికిరాదు ఒక్కదానికి తప్ప, ఇంక దేనికి పనికిరాదు ఒక్కదానికి తప్ప, అది ఈ వేలు. ఇది చూపుడు వేలు. ఈ చూపుడు వేలు పూజ చేయడానికి పనికిరాదు, మంచి చేయడానికి పనికిరాదు, చెడ్డ చేయడానికి పనికిరాదు, కానీ దేశ భవిష్యత్తు నిర్ణయించడానికి పనికొస్తుంది. ఈ వేలుకు పని చెప్పాలా వద్దా? ఓటి 50% పోలింగ్ కావట్లేదు కదా. అందరూ మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే అది వెంకటేశ్వర స్వామి కాశీ విశ్వనాథులు చేసేస్తాడు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ చూరు నువ్వు ఓటు ఇవ్వాల. యాక్చువల్గా అంటే ఇన్ని వ్యతిరేక ఆంక్షలు ఉన్నాయి హిందువుల పైన,